ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున అందరికీ వందనాలు. అంశము, మీరు విశ్వాసుల కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసం అనేది అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండేది. మనకి మేలు జరిగినప్పుడు విశ్వాసముంచి, కీడు జరిగినప్పుడు విశ్వాసము నుండి తొలగిపోవడం విశ్వాసము కాదు. మన ఇష్టాలకి వ్యతిరేకముగా జరిగినప్పుడు కూడా దేవుని యందు విశ్వాసముతో ఉండడమే విశ్వాసము. అవును, బైబిల్ గ్రంథములో మనము చూచినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులతో మాట్లాడుతూ ఆ సందర్భములో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, విశ్వాసమునకు అపోస్తలుడు ఒక చక్కటి పేరును ఎంచుకున్నాడు. ఏమిటా పేరు అని అంటే, విశ్వాసమును డాలుతో పోల్చుచున్నాడు. అవును ప్రియులారా, డాలు అనేది యుద్ధానికి వెళ్ళే సైనికులు తమను తాము రక్షించుకోవటానికి వాడే ఒక ఆయుధం అని మనం ఎరుగుదాం. అవును, శత్రువు యొక్క దాడి నుండి, శత్రువు యొక్క కత్తి పోట్ల నుండి ఆ డాలు అడ్డుగా పెట్టుకొని తన యొక్క ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటాడు సైనికుడు. అలాగనే ఈ లోకములో మనం జీవించేటప్పుడు ఈ లోకానికి వ్యతిరేకముగా మనం మన జీవితాన్ని కొనసాగించాలి అని అంటే, మనం జీవించే జీవితము ఈ లోకానికి అంతగా నచ్చదు. ఎందుకంటే ఈ లోకాధికారి అయిన అపవాది చేతిలో నుంచి మనం విడిపించబడ్డాము గనక, ఎలాగనైనా సరే మరల వాని స్వాధీనములోనికి మనలను తీసుకొని పోవాలన్నది వాని యొక్క గురి. దానికి మనకి కావలసినది ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉన్నప్పుడు అపవాది యొక్క కుయుక్తులనన్నిటినీ కూడా మనము నశింప చేయవచ్చు. అవును, విశ్వాసం అనేటటువంటి డాలు ఉన్నప్పుడు శత్రువు మన మీద ఉపయోగించేటటువంటి ప్రతి విధమైనటువంటి బాణాన్ని ఆ డాలు అడ్డుపెట్టి మనం గెలవచ్చు. ఇంతకీ డాల్ అంటే ఏమిటి? విశ్వాసం. విశ్వాసాన్ని డాలుతో పోల్చుతున్నాడు. అవును ప్రియులారా, మన విశ్వాసము ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అపవాది వేసే ప్రతి బాణాన్ని కూడా సులువుగా మనము జయించవచ్చు. అవును దేవుని బిడ్డలారా, అపవాది వేసే బాణాలేమిటి? మనలను ఏ విధముగానైనా సరే బలహీనులుగా చేయాలన్నది వాని యొక్క లక్ష్యం. అవును, దేవుని యొక్క లక్ష్యం ఏమిటి? మనలను ఏ విధముగానైనా సరే బలవంతులుగా చేయాలన్నది దేవుని యొక్క లక్ష్యం. ఈ ఇరుగురి పోరాటాల్లో మనము పోరాడాల్సినది ఎవరి పక్షముగా పోరాడాలి? మన కోసమై ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారి కోసమే మనము విశ్వాసముతో పోరాడి అపవాదిని జయించవలసిన వారిగా ఉండాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము మనల్ని ఎప్పటికీ కూడా అంగీకరించదు. ఈ లోకములో అన్నీ కూడా దురాశలు, ఈ లోకమంతా కూడా మోహముతోటి, కామముతోటి, కులభేదాలతోటి, కక్షలు కలహాలతోటి, ఎన్నో దైవికమైన ఉద్దేశాలకు వ్యతిరేకముగా ఈ లోకస్తులు జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితాన్ని ఒకప్పుడు మనము కలిగి ఉన్నవారమే. అయితే యేసుక్రీస్తు వారు మనకి బదులుగా తను తాను అప్పగించుకొనుట ద్వారాగా మనము ఈ లోకస్తుల నుండి, ఈ లోక వ్యవహారముల నుండి, ఈ లోకపు ఆశల నుండి మనము ప్రత్యేకించబడ్డాం. అవును ప్రియులారా, యేసు ప్రభువారు అంటాడు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయము
6వ వచనాన్ని మీరు చదవగలిగితే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారయుండిరి. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు అంటున్నాడు, మనలను లోకములో నుండి వేరు చేసినట్లుగా మనం దేవుని వారముగా ఆయన ప్రకటించే దేవుడుగా ఉంటున్నాడు. అవును ప్రియులారా, మరొక సందర్భంలో అంటాడు ఆయన, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదవగలిగితే, వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. అవును ప్రియులారా, మనము లోక సంబంధులము కాదు, మనం ఇప్పుడు దేవుని సంబంధులము. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవును ప్రియులారా, నిజమైన విశ్వాసముతో జీవించే వాళ్ళకి పోరాటము ఎక్కువగానే ఉంటుంది. మనుషుల ముందు భక్తి జీవితం నటించే వారికి విశ్వాస పోరాటము ఉండదు. ఎందుకనగా వాళ్ళది కేవలము నటనా జీవితము గనక, వారి భక్తిలో పట్టుత్వం ఉండదు గనక, వారు పేరుకు మాత్రమే నామకార్థపు స్థితిలో దేవుని పిల్లలుగా గుర్తింపు పొందారే తప్ప దైవికమైనటువంటి ఉద్దేశములు వారిలో ఏమాత్రమును కూడా కనిపించవు. అందుచేత ఇలాంటి నామకార్థపు స్థితిలో ఉన్నటువంటి వేషధారులకు అంతగా పరీక్షలు, శోధనలు ఉండవు. ఎవరైతే ఎక్కువగా దేవునితో కలిసి బ్రతకాలనుకుంటారో అలాంటి వారికి తప్పనిసరిగా శోధనలు ఉండక తప్పదు. ఈ రోజుల్లో చాలామంది క్రమము తప్పకుండా చర్చికి వెళ్తారు, చాలా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వాక్యము కూడా అవకాశం వస్తే బోధించ సామర్థ్యము కలిగిన వారు కూడా ఉంటారు. దేవుని యందు విశ్వాసం మాత్రము వారికి ఉండదు, అన్యులులాగానే జీవిస్తూ ఉంటారు. అవును ప్రియులారా, ఈ మాట వినటానికి కొంత మనకి బాధాకరంగా ఉండవచ్చు. అవును, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నవారికి విశ్వాసము ఎందుకు ఉండదండి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మీరే చెప్తున్నారు కదా, వారు తప్పకుండా క్రమముగా చర్చికి వెళతారని, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారని, వాక్యము కూడా బోధింప సామర్థ్యత కలిగి ఉంటారని మీరే అంటున్నారు కదా. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నవారికి విశ్వాసం ఎందుకు ఉండదండి అని మీరు అనొచ్చు. అలాగైతే ఇలాంటి వారు అప్పుడప్పుడు మనకి అన్యుల వలె కనపడతారు అని నేనంటాను. వింటారా? అవును ప్రియులారా, వారికి సమస్య వచ్చినప్పుడు, ఎవరికి? ఈ మంచి పనులు చేసేటటువంటి వారికి అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసముతో దేవునికి ప్రార్థించి సమస్యలను జయించటం చేతగాక అన్యుల వలె అనేకమైన విషయములందు ప్రవర్తిస్తూ ఉంటారు. అవును, శుభకార్యాలకు మంచి రోజులు వెతుకుతూ ఉంటారు. నష్టాలు, కష్టాలు వచ్చినప్పుడు సిద్ధాంతాన్ని, వాస్తును నమ్ముతూ ఉంటారు. ఎవరి మీదనైనా ద్వేషాభావాలు కలిగినప్పుడు పోలీసులు, చట్టాలు, శిక్షలు అంటారు. ఇలాంటి వారు లోకస్తులు కాక విశ్వాసులని ఎలా చెప్పగలుగుతుంది దేవుని వాక్యము? ఇప్పుడు చెప్పండి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వీరికి చిన్న చిన్న విషయాలలో విశ్వాసముతో దేవునిపైన ఆధారపడి జయించాలే తప్ప అన్యుల వలె మనము కూడా లోకస్తుల వలె అవిశ్వాసుల యొక్క పద్ధతుల్లో మనం పాటించినట్లయితే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం విశ్వాసులము ఎంత మాత్రమును కానే కాదు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు విశ్వాసివా
లేక కేవలం దేవుని పేరు పెట్టుకున్నటువంటి ఒక అవిశ్వాసివా? ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు నిజంగా విశ్వాసివి అయితే ప్రతి దినము ప్రతి అనుకూలతలోనూ నువ్వు దేవునిపైనే ఆధారపడాలే తప్ప ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఇలాంటి వారి వలె నీవు కూడా ప్రవర్తించకూడదు. అవును ప్రియులారా, అనేకమైన విషయాల యందు మనకు ప్రతికూలతలు వచ్చినప్పుడు విశ్వాసముతో మనము జయ జీవితాన్ని పొందాలి. మన దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని ఎన్నడూనూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు, నష్టాలు, ప్రతికూలతలు ఇవన్నీ సహజమే. అవి వచ్చినప్పుడు మనం విశ్వాసముతో ప్రార్థించి దేవునిపైన ఆధారపడాలే తప్ప కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనము సిద్ధాంతుల దగ్గరికి, వాస్తుల దగ్గరికి వెళ్ళి ఎందుకు నాకు ఈ కష్టాలు వాటిల్లాయని ఒక మనిషిని మనం అడగటము సమంజసము కానే కాదు. మన కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కూడా చాలామంది విశ్వాసులు ఈరోజు మంచి రోజేనా అని మంచి రోజు కొరకై వారు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి మీదనైనా ద్వేషాభావాలు వాటిల్లినప్పుడు వాళ్ళు దేవుని ప్రతినిధులమనే విషయాన్ని మరిచిపోయి దేవుని పిల్లలమనే గుర్తింపును కోల్పోయి అన్యుల వలె పోలీసుల దగ్గరికి, చట్టాల దగ్గరికి వెళుతూ ఉంటారు. అవును ప్రియులారా, విశ్వాసముతో మనం ఏదైనా జయించాలే తప్ప వేరొక నియమము ద్వారాగా బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైనది, దేవుని చట్టానికి వ్యతిరేకమైన నియమాలు విశ్వాసులకి వర్తించవు. దేవుడు ఏ నియమమునైతే మనకిచ్చాడో ఆ నియమం ప్రకారం పోరాడితేనే తప్ప మనం జయించలేము. అలాంటి జయ జీవితాన్ని నువ్వు పొందాలి అనంటే విశ్వాసముతో ప్రభువును వెంబడించు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. జయ జీవితాన్ని ఆయన నీకు ఇవ్వగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము ఈ లోకములో జీవించేటప్పుడు ఎన్నో విధాల విరోధాలు, ఒత్తిళ్ళు, ప్రతికూలతలు మా జీవితాల్లోనికి అపవాది అనుమతిస్తాడు. అయితే వాటిని మేము జయించటానికి మా ప్రభు నామమును మాకు అనుగ్రహించారు. విశ్వాసం అనే డాలుతోటి అపవాది యొక్క ఆలోచనను ఎదుర్కొని జయ జీవితాన్ని పొందుటకు సహాయము చేయమని యేసు ప్రభువారి పేరట ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.